5 years దిస్ ఇస్ కీర్తన. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర. జనరల్గానే ప్రతి వారం కూడా కొంతమంది బాధితులు ఇక్కడికి వచ్చి వాళ్ళ గోడు విలపించుకుంటూ ఉంటారు. అలాగే బోరుబొండ కార్మిక నగర్ నుంచి వచ్చినటువంటి మహిళ మనతో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి అప్లై చేసిన ఇప్పటి వరకు కూడా లిస్ట్లో ఆవిడ పేరు ఉన్నప్పటికీ కూడా ఇంకా మంజూరు కాలేదని చెప్తున్నారు. సో ఆవిడ గురించి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తివారి దీప అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరు అప్లై చేశారమ్మా? మేము 2006 నుంచి చేస్తున్నాం అండి. అప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, అప్పుడు చేసాం, రాలేదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చారు, వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు, అప్పుడు చేసాము, ఇంకా రావలేదండి. ఇప్పుడు చేసాము, అయ్యింది, సర్వే అయింది, లిస్ట్ 2లో నా పేరు ఉందండి. అదే వస్తున్నాం, ఒక వారం 10 రోజులకి, నెలకు ఒకసారి వచ్చి అడుగుతూ ఉంటే అవుతుందమ్మా మీరు సెలెక్ట్ అయ్యారు, కొంచెం టైం పడుతుందమ్మా అనేసి అంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల సర్వే కంప్లీట్ అవ్వలేదు, అవుతుంది, అయితే మీకు కంపల్సరీ వస్తుందమ్మా అంటున్నారు. అంటే లిస్ట్ 2లో మీ పేరు వచ్చింది అని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? అంటే మెసేజ్ వచ్చిందండి మాకు, వాళ్ళు పంపించారు, సర్వే అయ్యాక లిస్ట్ 2లో మీరు సెలెక్ట్ అయ్యారు అనేసి. అది అయ్యి ఒక 5-6 నెలలు అవుతుందండి, 5-6 నెలలు అవుతుందమ్మా. ఇంకా కొన్ని చోట్ల సర్వే కంప్లీట్ అవ్వలేదు, దాని గురించి ఆగామమ్మా. మీకు సెలెక్ట్ అయ్యారు, ఒక 1 year లోపైనా రావచ్చు, 2 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం లోపు ఎప్పుడైనా రావచ్చు అమ్మా మీకు అంటున్నారండి. ఓకే, ఇంకేమైనా స్పెషల్ పథకాలు ఏమైనా రావాల్సి ఉంది? ఏం లేదండి, గ్యాస్ గురించి అడిగానండి, ఆ స్కీమ్ లేదన్నారు. ఇంకా 2500 ఏదో బ్యాంకులో వేస్తున్నారు, అది కూడా ఇంకా లేదమ్మా అన్నారు. మా కరెంట్ 200 యూనిట్లు వస్తుందండి, బస్సు ఫ్రీ ఉంది, ఇంక ఇల్లు ఒకటి వస్తే చాలు అనుకుంటున్నామండి. ఏమో వీళ్ళ ప్రభుత్వంలో వస్తుంది అనుకుంటున్నామండి. ఇన్ని సంవత్సరాలు కాదండి, చాలా సార్లు వచ్చాను, ప్రతి 15 రోజులు. లేదండి, ఈసారి అన్నారు, చూసారు, వాళ్ళన్నీ చూసారు, లోపల కూడా అన్ని బాగా చెప్తున్నారండి, మనకి ఎవరు ఇసుక్కోవట్లేదు, ఏది ఉన్నా కరెక్ట్గా అన్ని బాగా చెప్తున్నారు. అమ్మ అవుతుందమ్మా, ఇలా కాదు ఇలా చేయండి అమ్మా అంటున్నారు. ఏదైనా మనకు డౌట్స్ ఉన్నా బాగా చెప్తున్నారండి. అవుతుంది అనుకున్నామండి ఈ ప్రభుత్వంలో, ఇంకా చూడాలి. సో మీరు కూడా నమ్మకంగా ఉన్నానండి, వస్తుంది, కంపల్సరీగా వస్తుంది, 1 year లో వస్తుంది అనుకుంటున్నానండి. ప్రజావాణిలో మనతో పాటు ఒక మహిళ ఉన్నారు, సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కోసమే వచ్చారు. చాలాసార్లు అధికారులను కలిసినప్పటికీ సరైన సమాధానం రాలేదంటున్నారు. బేస్మెంట్ కూడా వేసుకున్నాము, ఆ తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం జరగటం లేదు అంటున్నారు. సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? మా పేరు అపర్ణ అండి. ఎక్కడ నుంచి? శంషాబాద్ నర్గుడ గ్రామం నుండి మాట్లాడుతున్నాం మేడం. అంటే లిస్ట్ లో మీ పేరు ఉంది అని అన్నారు. పేరు ఉంది మేడం, ఎలిజిబిలిటీ అంట. అయితే స్థలానికి ఫోటో తీస్తా అంటున్నారు సార్. మరి బేస్మెంట్ వేసుకున్నాం సార్, అది బేస్మెంట్ అయిన తర్వాతే ఇస్తున్నారు కదా సార్. మరి ఏంటి సార్ ఇలాగా ప్రాబ్లమ్స్? అలాగా ఎంతోమంది ఉన్నారండి మా అలాగా మరి రిక్వెస్ట్ పెట్టి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఓకే, అంటే ఇది వరకు ఎప్పుడన్నా వచ్చారమ్మా? ఇది రెండోసారి వచ్చింది మేము రావడం ఇక్కడికి. అప్పుడు కూడా తీసుకున్నారు అప్లికేషన్స్, ఇలాగే చెప్పారండి, ఇంకా మేము చూస్తాము, వెరిఫికేషన్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు సార్ మేడం. అంటే ఎన్ని మంత్స్ బ్యాక్ వచ్చింటారు? 4 months బ్యాక్ వచ్చాము, ఇప్పుడు మళ్ళీ వచ్చాము రెండోసారి. బేస్మెంట్ మీ అంటే మీ మేము కూడా అప్పు తీసుకొని కట్టేసుకున్నాం బేస్మెంట్. ఇంకా లిస్ట్ వచ్చిందని ఇప్పుడు ఏమో ఇవ్వమంటున్నారు బేస్మెంట్ దానికి, మళ్ళీ దాన్ని కూల్చోమంటున్నారు. దానికే డబ్బులు పెట్టేస్తాం, అప్పు తీసుకొని మళ్ళీ కూల్చడం ఎలా అవుతుంది? ప్రాబ్లం కదా. మరి ఎంత కాలం లోపల చేస్తా అన్నారమ్మా? లోపల అధికారులు కలిసారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం, ఇంకా టైం పడుతుందేమో, ఏం చెప్పట్లేదు అసలు. వాళ్ళు అక్కడే చేయాలి మీ ఏరియా దగ్గరనే, శంషాబాద్లో మండల ఆఫీస్లో అని చెప్పారండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రధాన డిమాండ్ నాలాగా ఎంతో మంది బేస్మెంట్ కట్టేశారు మేడం, అప్పులు చేసి. అందరికీ ఇలాగే ఇచ్చేయండి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండాలి, చూసి వాళ్ళ ఎలిజిబిలిటీ కాదో దాని ప్రకారం వాళ్ళకి శాంక్షన్ చేయాలని కోరుతున్నానండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.